హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 4కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటికే మనకు గ్రూప్ 4కి సంబంధించి 1:3 సెలక్షన్ లిస్ట్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఒక లిస్ట్ అయితే రావడం జరిగింది. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అనే దానికి సంబంధించి డే వైజ్ షెడ్యూల్ అంటే ఏ రోజు ఏ క్యాండిడేట్కి ఉంటుంది అంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ వైజ్గా మనకు ఒక పీడిఎఫ్ అంటే మొత్తం డేటా అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా 24,000 మంది ఈ 1:3 సెలక్షన్ లిస్ట్లో ఉన్నారు. అందరికీ కూడా దాదాపుగా 2 నెలల పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగబోతుంది. ఇది వచ్చేసి మనం ఇక్కడ కనిపిస్తుంది వెబ్ నోట్ గ్రూప్ 4కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ నోట్ అయితే ఇలా రిలీజ్ అవ్వడం జరిగింది. 26/2024 అంటే ఈ జూన్ నెల 20వ తారీఖు నుంచి 21/8/2024 అంటే ఆగస్టు 21 వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది. చాలా సుదీర్ఘంగా అంటే 2 నెలల పాటు జరగబోతుంది. నేను గతంలో చెప్పిన ఇది పెద్ద ప్రాసెస్, చాలా డేస్ ఉంటుందని చెప్పేసి. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు 2 నెలల టైం పడుతుంది. అయితే 2 వెన్యూస్ 2 చోట్లలో మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి టీఎస్పీఎస్సీ ఆఫీస్, ఓకే, ప్రస్తుతం దీన్ని టీజీపీఎస్సీ అంటున్నాం కదా. సో ఆఫీస్ ఆఫ్ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ నాంపల్లి, ఓకే. రెండవది మనకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పేసి ఉంటుంది పబ్లిక్ గార్డెన్స్ దగ్గర నాంపల్లి. ఇది కూడా శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 2 వెన్యూస్ దగ్గర ఉంటుంది. అయితే మీ హాల్ టికెట్ నెంబర్ సంబంధించి ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే అటెండ్ అవ్వాలి. అంటే టీజీపీఎస్సీ ఆఫీస్లో అయితే టీజీపీఎస్సీ ఆఫీస్కి వెళ్ళండి. అదే మీకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అయితే అక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకటి మనకు గుడ్ న్యూస్ ఏంటంటే రిజర్వ్ డేస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే కొంతమందికి ఎగ్జామ్స్ ఉండొచ్చు, కొంతమందికి ఏదైనా కారణాలు ఉండొచ్చు, వీటి వల్ల అటెండ్ కాకపోతే రిజర్వ్ డేస్ అని చెప్పేసి ఇచ్చారు. 24/8/2024 అంటే 24 ఆగస్టు 2024 రోజున ఒకరోజు, తర్వాత 27 నుంచి 31 వరకు 27, 28, 29, 30, 31 5 రోజులు, మొత్తంగా 6 డేస్ అయితే మనకు రిజర్వ్ డేస్ ఇచ్చారు. ఎందుకోసం అంటే యాబ్సెంటీస్ అని చెప్పేసి, అంటే ఏదైనా కారణం వల్ల ఎవరైనా యాబ్సెంట్ అయితే వాళ్లకు, దాంతోపాటు ఫర్ సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఇఫ్ ఎనీ, ఏవైనా డాక్యుమెంట్స్ కనుక పెండింగ్ ఉంటే, అంటే కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయి ఉండొచ్చు, కొంతమందికి బోనఫైడ్స్ లేకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకపోయి ఉండొచ్చు, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ లేకపోయి ఉండొచ్చు, ఏదైనా సరే మీకు సంబంధించి ఏదైనా ఎన్ఓసి కావచ్చు, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైనా మీరు పెండింగ్ ఉంటే ఆ పెండింగ్ కూడా సబ్మిట్ చేయడానికి డేట్స్ ఇచ్చారు. అంటే వీటిని 2 రకాలుగా, ఒకటి యాబ్సెంటీస్ అటెండ్ కాకపోతే, పూర్తిగా అటెండ్ కాకపోయినా ఆ రోజు వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ అటెండ్ అయ్యి ఏవైనా సర్టిఫికేట్స్ కనుక పెండింగ్ పెడితే వాటిని కూడా సబ్మిట్ చేయడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇక డే వైజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ అనేది మనకు సపరేట్గా కమిషన్ వెబ్సైట్లో పెట్టారు, అది కూడా మీకు చూపిస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అంటే గ్రూప్ ఉంటుంది కదా, అందులో షేర్ చేయడం జరిగింది. గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా టీఎస్పీఎస్సీ లేదా టీజీపీఎస్సీ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి మనకు ఎప్పటి నుంచి ఉంటుంది అనే దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్, ఓకే. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకు పీడిఎఫ్, ఇది కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 4కి సంబంధించి షెడ్యూల్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వెరిఫికేషన్, ఓకే, షెడ్యూల్ ఆఫ్ ది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు, ఏ రోజు ఎవరికి ఉంటుందని. సో మనకి ఇక్కడ కనిపించేది వెన్యూ వచ్చేసి శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్ నాంపల్లి హైదరాబాద్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ఇక్కడ ఫోర్నూన్ ఆఫ్టర్నూన్ అంటే మనకు 2 షిఫ్టులుగా, డేలో 2 షిఫ్ట్లు అంటే మార్నింగ్ 10:30 నుంచి, అదేవిధంగా ఆఫ్టర్నూన్ 2 షిఫ్టులుగా ఉండే విధంగా ఇచ్చారు. డే అండ్ సెషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. సో 20th రోజున 26/2024 రోజున ఫోర్నూన్ అంటే ఉదయం వచ్చేసి 10:30 నుంచి మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ హాల్ టికెట్ నెంబర్స్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్లకు ఉంటుంది. అంటే 100 క్యాండిడేట్స్ ఇచ్చారు. తర్వాత అదే రోజున 26/2024 రోజున 20 తారీఖు జూన్ 20 తారీఖున ఆఫ్టర్నూన్ 2 గంటలకు వచ్చేసి ఈ హాల్ టికెట్స్ అంటే 100 మందికి ఇచ్చారు. ఈ విధంగా మనకు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఏదైతే ఉందో తెలుగు యూనివర్సిటీ, అక్కడ చాలామందికి షెడ్యూల్ చేశారు. సో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేస్తే మీకు ఎక్కడైతే వస్తుందో అక్కడ మీరు అటెండ్ అవ్వాలి. అయితే మనకు ఈ పీడిఎఫ్లో దాదాపుగా 82వ పేజీ వరకు 82 పేజీ వరకు మనకు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో షెడ్యూల్ చేయడం జరిగింది. తర్వాత పేజీ నుంచి మీ నెంబర్ కనుక ఉంటే మీకు టీఎస్పీఎస్సీ లేదా టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క కార్యాలయంలో మనకు షెడ్యూల్ చేయడం అయితే జరిగింది, ఓకే. చూడండి ఇక్కడ 82 పేజ్ నెంబర్ 82 పేజ్ నెంబర్ వరకు మనకు
శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో షెడ్యూల్ చేశారు. అంటే మీ నెంబర్ సెర్చ్ చేసినప్పుడు ఏ పేజీలో ఉంటుందో చూసుకోండి. కింద పేజ్ నెంబర్ ఉంటుంది. పేజ్ నెంబర్ 82 వరకు కనుక ఉంటే అందులోపు ఉంటే మీకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మీకు షెడ్యూల్ అయినట్లు లెక్క. మీ డే మీ షిఫ్ట్ చూసుకొని వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక వెన్యూ, రెండవ వెన్యూ వచ్చేసి 83rd పేజీ నుంచి ఉంది. వెన్యూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిభా భవన్ అని చెప్పేసి నాంపల్లి అని చెప్పేసి ఇచ్చారు. అంటే సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ అన్నట్లు. ఇది కూడా 28th నుండి అంటే 20వ తారీఖు నుంచి మనకు 4 ఉదయం నుంచి షెడ్యూల్ చేశారు. ఇక్కడ అంటే ఈ తర్వాత పేజెస్లో అంటే 83 చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది 83 పేజీ నుంచి తర్వాత వచ్చేటివన్నీ కూడా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే మీ నెంబర్ ఎక్కడ ఏ పేజీలో ఉందో అనే దాన్ని బట్టి ఎక్కడ షెడ్యూల్ అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా మీ డే, అదేవిధంగా మీ షెడ్యూల్ అంటే టైం రెండు చూసుకొని అటెండ్ అవ్వండి. అయితే మనకి ఇక్కడ అటెండ్ అవ్వకపోతే ఏదైనా కారణం వల్ల అటెండ్ అవ్వకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ కానీ, అదేవిధంగా డిఏఓ ఎగ్జామ్ కానీ ఇలాంటివి ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది 24వ తారీఖు 24వ తారీఖు రోజున మీరు కనుక ఒకవేళ ఎగ్జామ్కి వెళ్తే హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్కి వెళ్తే 25వ తారీఖు వెళ్తే సో ఈ డేస్లో కనుక మీరు ఎగ్జామ్స్ అంటే అందరికి ఉండవు, ఎగ్జామ్స్ ఈ లిస్ట్లో ఉన్న అందరికి ఉండవు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు కనుక వెళ్తే అలాంటి వాళ్ళకు యాబ్సెంటీస్ ఎవరైతే ఉంటారో కారణం ఏదైనా సరే, ఎగ్జామ్ అని కాదు ఏ కారణం చేత యాబ్సెంట్ అయినా కూడా మీరు రిజర్వ్ డేస్ ఏదైతే ఉందో ఆగస్టు 24, అదేవిధంగా 27, 28, 29, 30, 31 ఈ 6 డేస్లో ఏదో ఒక రోజు వెళ్ళి మీరు సబ్మిట్ చేయొచ్చు సర్టిఫికేట్స్. అదేవిధంగా మీరు ఏదైనా సర్టిఫికేట్ పెండింగ్లో పెడితే అంటే మీరు సబ్మిట్ చేయకపోతే మీ వెరిఫికేషన్ డే రోజున మీరు ఆ తేదీలో వెళ్ళి మీరు వాటిని సబ్మిట్ చేయడానికి కూడా ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, ఇక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్ 4కి సంబంధించి వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మనకు వెబ్సైట్లో పెట్టారు. అంటే మనం ఏ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకు చెక్ లిస్ట్ అంటాము. బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా దీన్నే చెక్ లిస్ట్ అని చెప్పేసి అంటాము. టు బీ ఫిల్డ్ బై క్యాండిడేట్ నింపాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ ఐడి, రిఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, ఫోటో ఖచ్చితంగా అంటించాలి. అదేవిధంగా ఇక్కడ వెన్యూస్ అని చెప్పేసి ఉంది కదా, వెన్యూస్ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళే ఇచ్చారు. డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అండ్ సెషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, రాయాల్సి ఉంటుంది. ఇది డేటా అంతా ఇక్కడ ఉన్నటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకొని నీట్గా వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీటిపైన ఒక వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను, కంగారు పడకండి. అదేవిధంగా మనకి ఇది వచ్చేసి ఇదంతా కూడా చెక్ లిస్ట్. తర్వాత అటెస్టేషన్ ఫామ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అటెస్టేషన్ ఫామ్ని కూడా మనము డౌన్లోడ్ చేసుకున్న 2 కాపీస్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇక్కడ ఫోటో అంటించమన్నారు. సో ఇదంతా కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిలప్ చేసుకొని దీన్ని కూడా 2 కాపీస్ రెడీ పెట్టుకోవాలి. అయితే దీంట్లో ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే సిగ్నేచర్, అంటే మనకు గెస్టెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే గెస్టెడ్ ఆఫీసర్తోన ధృవీకరణ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ సర్టిఫికేట్ టు బి సైన్డ్ బై గెస్టెడ్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ అదర్ అథారిటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మన డేటా అంతా కూడా వాళ్ళు వెరిఫై చేసినట్లుగా ఇక్కడ ఇచ్చి సిగ్నేచర్, సీల్ అంటే స్టాంప్ అదంతా ఇస్తారు. ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో దగ్గర కూడా ఇక్కడ మనం ఫోటో పేస్ట్ చేసిన తర్వాత దానిపైన వాళ్ళు సిగ్నేచర్ చేసి స్టాంప్ వేయడం జరుగుతుంది. సో ఇలా 2 కాపీస్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే మీరు ఒకటి లేదా 2 కాపీస్ ఎక్కువనే తీసుకోండి. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సర్టిఫికేట్స్ అనేటివి మాన్యువల్గా ఇస్తే అంటే మాన్యువల్గా ఇచ్చిన వాళ్ళను తీసుకోలేదు అని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు నాకు ఆల్రెడీ అంటే ఇప్పటివరకు వచ్చినటువంటి సమాచారము. అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి అంటే కొన్ని ఏడబ్ల్యూ అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫలితాలలో ఓసీ కమ్యూనిటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ సో ఈడబ్ల్యూఎస్ అనేది 2021-22కి సంబంధించి సబ్మిట్ చేయలేకపోవడం వల్ల వాళ్ళని అంటే లేటెస్ట్ సబ్మిట్ చేసినా కూడా లేదంటే మాన్యువల్గా సబ్మిట్ చేసినా కూడా కన్సిడర్ చేయలేదు. మేము ఖచ్చితంగా సెలక్షన్ అవుతాము కానీ లిస్ట్లో మా పేరు లేదు అంటే మమ్మల్ని కన్సిడర్ చేయలేదని చెప్పేసి కొంతమంది అభ్యర్థులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో అంటే దీన్ని బట్టి యాక్సెప్ట్ చేయలేదని అర్థము. దానికి బలం చేకూరే విధంగా అంటే అది కరెక్టే అని చెప్పడానికి ఇక్కడ మనకు ఒక సర్టిఫికేట్ కనిపిస్తుంది. వీళ్ళు షేర్ అంటే పీడిఎఫ్లో పెట్టిన దాంట్లో ఇక్కడ ఇన్కమ్ అండ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికలీ వీకర్ సెషన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి సర్టిఫికేట్. దీనికి పైన మీ సేవ అని చెప్పేసి ఇచ్చారు.
మీ సేవ అంటే దాని అర్థం ఏంటి? మీ సేవ నుంచి పొందిన సర్టిఫికేటే సబ్మిట్ చేయాలి. అంటే మాన్యువల్‌గా పొందినటువంటిది అంటే ఇదే ఫార్మాట్‌ని తీసుకెళ్ళి మండల్ రెవెన్యూ ఆఫీసర్ దగ్గర నుంచి ధృవీకరించుకొని అంటే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫై చేసుకొని సర్టిఫికేట్‌ని తీసుకొని వచ్చి సబ్మిట్ చేసినా కూడా కన్సిడర్ చెయ్యరు అనే మీనింగ్ వస్తుంది. అంటే ఖచ్చితంగా మీ సేవ నుంచి. పోనీ మీ సేవ నుంచి తెచ్చుకుందామా అంటే ఇప్పుడు అప్లై చేస్తే ఈ ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించి వస్తుంది. అంటే 2024, 25 2024, 25 అనే పేరుతో వస్తుంది. కానీ 2023, 24 కాలానికి సంబంధించి అంటే కంప్లీట్ అయినటువంటి ఫినాన్షియల్ ఇయర్‌కి సంబంధించి ఇప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. కానీ మనకు అడిగింది 2021, 22కు కాబట్టి ఇది ఒక సమస్యగా మారింది. మరి దీనిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఫర్దర్‌గా ఏమైనా నిర్ణయం తీసుకుంటదా? లేదంటే వీళ్ళని ఎలిమినేట్ చేస్తదా? ఇంకా ఏమి అంటే ఓసీగా కన్సిడర్ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వకుండా చేస్తదా? మరి ఏం జరగబోతుందనేది కూడా క్లారిటీ లేదు. అయితే అభ్యర్థులు ఎవరైతే ఈడబ్ల్యూఎస్‌ని క్లెయిమ్ చేస్తున్నారో ఇప్పటికే లీగల్‌గా ప్రొసీడ్ అవ్వడానికి కూడా సిద్ధమైనట్లుగా నాకు సమాచారం ఉంది. సో ఇదొచ్చేసి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌కి సంబంధించినటువంటి ఇష్యూ. అయితే సర్టిఫికేట్ అయితే మీ సేవ అని చెప్పేసి మనకి ఇవ్వడం అనేది ప్రత్యేకంగా గమనించొచ్చు. ఇతర సర్టిఫికేట్స్‌కి ఎక్కడ కూడా మీ సేవ అని లేదు. చూపిస్తాను అవి కూడా. ఓన్లీ ఈడబ్ల్యూఎస్‌కి మాత్రము మీ సేవ అని చెప్పేసి మెన్షన్ చేశారు ప్రత్యేకంగా. ఓకే. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ ఎవరైతే స్కూల్స్‌లో చదవలేకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్ చేసి ఉంటారో, డైరెక్ట్‌గా ఓపెన్ 10th అలాంటివి కట్టి ఉంటారో, పాస్ అయి ఉంటారో అలాంటి వాళ్ళు 1 to 7th వరకు బోనాఫైడ్స్ లేకుంటాయి కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది. ఇది కూడా సాధారణంగా మనం మీ సేవ ద్వారా అప్లై చేసుకొని పొందాల్సి ఉంటుంది. అదేవిధంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ ఫార్మేట్ ఇచ్చారు. అయితే ఇది అవసరం లేదు. వాస్తవానికి మన బోనాఫైడ్స్ ఉంటాయి కదా, అవి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫార్మ్ ఫర్ కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా మీ సేవలో అప్లై చేసుకుంటే దాదాపుగా ఇదే ఫార్మేట్లో మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది. ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్ నేను 5 సంవత్సరాల క్రితం తీశాను, నేను 10 years ago తీశానని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తీసింది ఏదైనా సరే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసుకోవచ్చు. అంటే లేటెస్టే ఉండాలనే ఒక సమస్య లేదంటే ఒక కండిషన్ అయితే ఏం లేదు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ అనెక్సరీ టు ఫామ్ 7B అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా, ఇది వచ్చేసి మనకు నాన్ క్రిమీ లేయర్ వచ్చేసి మనకు బీసీ. ఓకే. బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కులాలకు ఉంటుంది. సో బీసీఏ కావచ్చు, బి కావచ్చు, సిడిఈకి సంబంధించి ఉంటుంది. సో ఇది వచ్చేసి మాన్యువల్గానే అంటే మనకు ఈ ఫార్మెట్లో ఫిల్ చేసి ఇచ్చినటువంటిదే చెల్లుబాటు అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ ఏంటంటే ఓబీసీ సర్టిఫికేట్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసేది. అంటే ఇంకొకటి మీ సేవ ఫార్మేట్ ఉంటుంది కదా, అది కన్సిడర్ చేయరు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఫార్మాట్లోనే మనము అప్లికేషన్ చేసుకుంటే అంటే అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది. అందులో లాస్ట్లో మనకు అనెక్సరీ 2 అని చెప్పేసి ఈ ఫామ్లో మనకు ఈ సర్టిఫికేట్ ఉంటుంది. 2 కాపీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఆఫీస్ పర్పస్లో అక్కడే పెట్టుకుంటారు, ఒక కాపీ మనకి ఇచ్చి పంపిస్తారు. సో ఇది మాన్యువల్గానే ఫిల్ చేసి ఇస్తారు, నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. ఈ విధంగా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది ఒకటి ఫిల్ చేసి మీరు సొంతంగా అంటే ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నారు. అంటే ఇది జస్ట్ ఫిల్ చేసి మీ సిగ్నేచర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు అన్ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇవ్వడం కోసము. నెక్స్ట్ ఇక గ్రూప్ ఫర్ సర్వీసెస్ డిక్లరేషన్ యాజ్ హిందూ మీరు హిందువులా, ఎందుకంటే ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఒక పోస్ట్ కోడ్ 70లో 9 వేకెన్సీస్ హిందువులకు మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి కూడా అర్హత ఉండాలంటే హిందువులకు మాత్రమే ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ మళ్ళీ ఇదంతా ఫిలప్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ అంటే సొంతంగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ విధంగా ఈ సర్టిఫికేట్స్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. వీటికి తోడుగా ఎస్ఎస్సి మెమో కావచ్చు, అదేవిధంగా బోనాఫైడ్స్, వాటితో పాటు మీకు ఇంకేమైనా అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్, సదరన్ సర్టిఫికేట్ కావచ్చు. దాంతోపాటు ఎన్ఓసి మీరు ఎంప్లాయీస్ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కనుక ఏమైనా ఏజ్కి సంబంధించినటువంటి రిలాక్సేషన్స్ అంటే సర్వీస్ బేస్డ్గా ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు సర్వీస్ బేస్డ్గా కనుక ఏజ్ రిలాక్సేషన్ కోరుతున్నట్లయితే క్లెయిమ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఇలా అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ఆ వీడియోస్ లింక్స్ 2-3 వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్వి, వెరీ ఇంపార్టెంట్ వీడియోస్. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వాటిని చూడండి. చూసి మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీకు ఉన్నటువంటి తేదీ రోజున మ్యాక్సిమం అదే రోజున అటెండ్ అవ్వండి. ఒకవేళ ఎగ్జామ్స్ ఇతర కారణాల వల్ల అటెండ్ కాకపోతే రిజర్వ్ డేస్ని ఉపయోగించుకోండి. ఓకే. ఇక ఇమీడియట్గా ఆ సర్టిఫికేట్ లేదు ఈ సర్టిఫికేట్ లేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినప్పటికీ కూడా మీ వెరిఫికేషన్ డేట్ నాటికి మీ దగ్గర సర్టిఫికేట్ లేకపోతే కంగారు పడకుండా ఉన్నవన్నీ సబ్మిట్ చేసి రండి.
పెండింగ్ ఉన్నది వచ్చేసి రిజర్వ్ డేస్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక వెబ్ ఆప్షన్స్ అనేటివి ఖచ్చితంగా ఇవ్వాలి. వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఒక డౌట్ ఉంది. వెబ్ ఆప్షన్స్ చాలామంది ఏమడుగుతున్నారంటే వెబ్ ఆప్షన్స్ చివరి తేదీ ఎప్పుడు? చివరి తేదీ మనకు 13th రోజు నుంచి అయితే మనకు స్టార్ట్ అయింది, కానీ చివరి తేదీ మెన్షన్ చేయలేదు. అయితే చివరి తేదీ ఇక్కడ ఇవ్వకపోయినప్పటికీ మనము మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముందు వరకు ఇవ్వచ్చు అనే అర్థం మనకు తెలుస్తుంది. అదొకసారి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకిది 9th రోజున వచ్చినటువంటి ఒక వెబ్ నోట్. ఇది వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఉంది. ఇందులో మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, లింక్ ప్రొవైడెడ్ ఫ్రమ్ 13th June 2024 ఆన్వర్డ్స్ అని చెప్పేసి అన్నారు. వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన లింక్ అనేది 13th June 2024 నుంచి అవైలబుల్ ఉంటుంది. అయితే చివరి తేదీ ఎక్కడా మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఏమన్నారంటే క్యాండిడేట్ షుడ్ షో అట్మోస్ట్ కేర్ వైల్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ దీస్ వెబ్ ఆప్షన్స్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ సెలెక్షన్. చాలా జాగ్రత్తగా వీటిని ఫిలప్ చేయాలి, ఇవే మీకు ఫైనల్ సెలెక్షన్కి కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి అన్నారు. ఇది బాగుంది. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో డైరెక్టెడ్ టు ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ వితౌట్ ఫెయిల్ బిఫోర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే కంటే ముందే ఈ వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చి వెళ్ళాలి. అంటే ఏ రోజు చివరి తేదీ అనేది మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 20th రోజున, ఈ నెల 20వ తారీఖు రోజున ఉన్న వాళ్ళు అంతకంటే ముందే, అంటే మీరు వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే కంటే ముందే, అంటే 19th రోజు లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా లేట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ టైం దొరుకుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లియర్గా మళ్ళీ ఏదైనా వెబ్ నోట్లో చివరి తేదీ ఇది అని చెప్పేసి మెన్షన్ చేస్తే అది చివరి తేదీ అవుతుంది. ప్రస్తుతానికైతే లాస్ట్ డేట్ అనేది మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి చూడండి, క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఎక్సర్సైజ్డ్ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ విల్ బి అలౌడ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ది షెడ్యూల్డ్ డేట్. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టి ఉంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ షెడ్యూల్ చేసినటువంటి డే రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అలో చేయబడతారు అని చెప్పేసి ఆల్రెడీ క్లియర్గా మనకు 9th June రోజునే ఒక క్లియర్ వెబ్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో దెర్ ఈజ్ నో లాస్ట్ డేట్, బట్ డిలే చేయొద్దు. మీరు మంచిగా ప్రశాంతంగా మీ వెబ్ ఆప్షన్స్ తయారు చేసుకొని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, దానికి సంబంధించినటువంటి డౌట్స్, దాంతోపాటు మంచి డిపార్ట్మెంట్స్ అంటే కొద్దిగా బెటర్ అనిపించే డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా వీడియోస్ ఆల్రెడీ చేసిన 2-3 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, గ్రూప్ ఏదైతే ఉందో దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ మీకు అవసరమైతే యూజ్ చేసుకోండి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరు కూడా మీరు టెన్షన్ పడకుండా మీకు ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకుని అటెండ్ అవ్వండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.